ఫస్ట్ ఏమో ఎన్టీఆర్ని వెన్నుపోటు పెంచి తెచ్చుకున్నాడు, రెండోసారి ఏమో వాజ్పేయి గారి వేవ్లో వచ్చాడు, మూడోసారి మోడీ గారి వేవ్లో 2014లో వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్ అయినా ఎందుకు ప్రజలు నమ్మారంటే 2014లో మన వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏమేమి చేస్తామో అన్ని ప్రామిస్ చేసి కూడా అంత పవర్ఫుల్ గా అక్కడ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా మన రాష్ట్రానికి రావాల్సిన ఏమీ తీసుకురాలేదు. రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లో ముంచేశాడు, నష్టపరిచాడు. ప్లస్ వాళ్ళు స్కామ్లు చేసి దోచుకుని మధ్య కేసుల్లో ఎదుర్కొన్నారు. ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నది అందరూ గమనించారు. కాబట్టి ఆ కాంబినేషన్ ని ఇప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ చూసేశారు. వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నప్పుడు ఇక్కడ అక్కడ కంబైండ్ ఎలక్షన్కి వచ్చి పవర్ లో ఉండి కూడా చేయనోడు ఇప్పుడు ఏం చేయగలడు అని. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2014లో గెలిచారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అవుతుంది ఏమన్నా భయం మీకు అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన మీటింగ్ మీరు చూసారు. నాకు తెలిసి మోడీ గారి జీవితంలో ఆయన మీటింగ్స్ లో ఫస్ట్ మీటింగ్ ఇదే ఉంటుంది, చంద్రబాబు నాయుడుతో కూర్చొని. కాబట్టి అక్కడే మోడీ గారికి కూడా అర్థమై ఉంటుంది జగనన్న చరిష్మా ఏంటి, చంద్రబాబు నాయుడికి ప్రజల్లో ఏ విధంగా ఆశ్రయించుకుంటున్నారు అని. వైజాగ్ మీటింగ్ చూస్తుంటారు జగనన్నతో మోడీ గారు. అంత పబ్లిక్ లోనే అన్న ధైర్యంగా అడిగారు, మనకు రావాల్సిన అన్ని కూడా అడిగారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన మెజారిటీ అమౌంట్ కూడా తీసుకొచ్చింది జగనన్నే. మనకి ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రావాల్సిన లోటు బడ్జెట్ ఉందో అది మొత్తం కూడా జగనన్నే తీసుకొచ్చారు, మీ అందరికీ తెలుసు. అలా చాలా విషయాల్లో అన్న వెళ్ళి కూర్చొని మనకు రావాల్సిన అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి చేయిస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా మనం బీజేపీకి సపోర్ట్ చేయకుండా వాళ్ళతో కలిసి వెళ్ళకుండా కూడా ఇతని పరిపాలన, ఇతని పారదర్శకత్వం అండ్ ప్రజల్లో జగనన్నకు ఉన్న అభిమానం, కోవిడ్ టైంలో ముఖ్యంగా అన్న తీసుకున్న ఆ స్టెప్స్ అవన్నీ కూడా చాలా ఆయన ఇంప్రెస్ అయ్యారని ఆయన అనేక సందర్భాలు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ జగనన్న ఇక్కడ వస్తున్నారు. అదే సమయంలో మనం ఇక్కడ గెలవాలి, మంచి మెజారిటీతో గెలవాలి. ఎందుకంటే 1000-500 అని చెప్పి ప్రతి ఒక్కరు బెదిరించడం స్టార్ట్ చేసినాడు. ఆ బెదిరింపులు ఇంకా ఫ్యూచర్ లో మనకు ఉండకుండా మీరందరూ కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా కష్టపడ్డారో అలా కష్టపడితే ఖచ్చితంగా మనం 20,000 మెజారిటీ దాటేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తిరిగి మేము చూసాను. గతంలో 30-35 ఏళ్లలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ ప్రతి చోట కూడా మన వాళ్ళని మనం గెలిపించుకోగలిగాము అంటే టీం వర్క్. పాలిటిక్స్ అంటేనే టీం వర్క్. నేనేదో 1000 ఓట్లు ఇచ్చేస్తానంటే అవంతా ఈ కాలంలో కుదరదు. ఎవడనగా ఎవడు ఊరికి రాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని వీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో అందరినీ కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి మెజారిటీ వస్తుంది. జగనన్న దగ్గర కూడా మనకి గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు చేసిన అభివృద్ధి కన్నా ఇంకా కూడా మనం ఎక్కువ కూడా మన నియోజకవర్గానికి చేసుకొని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునే అవకాశానికి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా మీ విలేజెస్ లో, పంచాయతీస్ లో మార్నింగ్ ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ అందరినీ కలుస్తూ మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటే మేము వచ్చే టైంకి ఒక వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ వల్ల అందరూ స్తబ్దతగా అయిపోయారు. కోడ్ వచ్చేసింది, ఏ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేయలేము. సో ఏ కార్యక్రమానికి వాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి ఆ స్తబ్దత పోవాలి అంటే అది మీ వల్లే అవుతుంది. సో ఇది అందరూ కూడా మీ ఇంట్లో మీ అక్కో మీ చెల్లో నించుంటే ఎమ్మెల్యేగా మీరు ఎలా అందరినీ కన్విన్స్ చేసి మాట్లాడతారో ఆ విధంగా అందరూ మాట్లాడాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు.